అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచిక మీ అందరికి కూడా స్వాగతం. ఈ సంచికలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వము 18/4/2025న ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఒక జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఆ జీవోలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానన్నమాట. ఇదేంటంటే గెజిట్ నెంబర్ 2 డేటెడ్ 17/4/25 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ 3 గ్రూపులుగా కేటగరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట. ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ ఆర్డినెన్స్కి అనుకూలంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు GOMS నెంబర్ 7 డేటెడ్ 18/4/2025 ద్వారా ఈ రూల్స్ అనేటువంటి ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటిని ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ రూల్స్ 2025 అని చెప్పి పిలవటం జరుగుతుందన్నమాట. దీంట్లో ఏంటంటే ఇవి ఎవరెవరికి వర్తిస్తాయి అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. అలాగే లోకల్ బాడీస్ కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఇలాంటివన్నీ లోకల్ బాడీస్. అలాగే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్స్ కానీ సొసైటీస్, సపోజ్ ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సొసైటీ, బీసీ సొసైటీ, ఇలా ఈ సొసైటీస్ అన్నిటికీ కూడా ఈ రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఈ జీవోలో తెలియజేయటం జరిగిందనమాట. అయితే దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇంతవరకు కూడా ఎస్సీ కేటగిరీ కింద 15% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 100 పోస్టులు మనం ఫిలప్ చేసేటప్పుడు ఆ 100 రోస్టర్ పాయింట్ రూల్ 22 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఇచ్చిన 100 రోస్టర్ పాయింట్లో 15% పోస్టులు ఎస్సీలకు ఉంటాయన్నమాట. ఇవి ఈ 15%ని 3 గ్రూపులుగా విభజించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఈ జీవోలో. ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ 1కి 1% ఇచ్చారు. గ్రూప్ 1లో 1%. గ్రూప్ 1లో 12 కులాలు ఉన్నాయి. ఈ 12 కులాలకి 1% రిజర్వేషను ఇవ్వటం జరిగింది. గ్రూప్ 2 వచ్చేసి దీనిలో 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాల్లో 6.5% 6.5% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే గ్రూప్ 3లో 29 కులాలు ఉన్నాయి. ఈ 29 కులాలకి కలిపి 7.5% అంటే 7.5% రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఈ 1%, అలాగే 6.5%, అలాగే 7.5% రిజర్వేషన్ అప్లై చేయడానికి కొత్త సిస్టమ్ ఏమిచ్చారంటే 200 పాయింట్ రోస్టర్ని క్రైటీరియాగా తీసుకోమని. అంటే 100 పాయింట్లు ఉన్న రోస్టర్ని 2 సైకిల్స్ని క్రైటీరియాగా తీసుకోవాలి. అంటే ఈ రిజర్వేషన్ అనేటువంటిది 200 పోస్టులు ఫిలప్ అయ్యేటప్పటికి ఈ రకంగా వీళ్ళకి కావాల్సిన పోస్టులు ఎన్నైతే కేటాయించారో అన్ని పోస్టులు ఫిలప్ అవుతాయన్నమాట. ఉదాహరణకి గ్రూప్ 1లో వచ్చేసి గ్రూప్ 1 ఫస్ట్ రోస్టర్ పాయింట్ అంటే ఫస్ట్ సైకిల్ 1 to 100 ఉండేటువంటి ఫస్ట్ సైకిల్లో గ్రూప్ 1కి రోస్టర్ పాయింట్ నెంబర్ 2 అలాట్ చేశారు. రోస్టర్ పాయింట్ నెంబర్ 2 ఎస్సీకి ఉంటుంది. అది ఎస్సీ గ్రూప్ 1కి అలాట్మెంట్ చేయడం జరిగిందనమాట. అలాగే గ్రూప్ 2కి 7, 22, 41, 52, 66, 77 ఈ రకంగా 6 పోస్టులని గ్రూప్ 2కి కేటాయించడం జరిగింది. ఇది ఫస్ట్ 100 రోస్టర్ పాయింట్ సైకిల్లో అనమాట. అలాగే గ్రూప్ 3కి వచ్చేసి 8 పోస్టులు కేటాయించడం జరిగిందనమాట. అవి 16, 27, 47, 62, 72, 81, 92, 97 రోస్టర్ పాయింట్స్ ఈ గ్రూప్ 3కి అలాట్మెంట్ చేయటం జరిగింది. ఇది ఫస్ట్ 100 పాయింట్ రోస్టర్ సైకిల్ ఫిలప్ చేసేటప్పుడు ఈ పాయింట్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద ఇలా ఫిలప్ చేయాలి. అలాగే సెకండ్ సైకిల్ వచ్చినప్పుడు అంటే 101 నుంచి 200 వరకు మనం రోస్టర్ పాయింట్స్ ఫిలప్ చేసేటప్పుడు ఏంటంటే గ్రూప్ 1కి రోస్టర్ పాయింట్ నెంబర్ 2నే ఉంటుంది. అలాగే గ్రూప్ 2 దగ్గర ఒక మార్పు జరిగింది. ఏంటంటే గ్రూప్ 2కి 7, 22, 41, 52, 66, 77తో పాటు 97వ రోస్టర్ పాయింట్ కూడా ఇప్పుడు సెకండ్ సైకిల్లో గ్రూప్ 2కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే గ్రూప్ 2కి 6.5% రిజర్వేషన్ ఉంది కాబట్టి 6.5 × 2 13 పోస్టులు ఫిలప్ చేయాలి కాబట్టి ఫస్ట్ సైకిల్లో 6 పోస్టులు ఫిలప్ చేశారు. రెండో సైకిల్లో ఈ 97వ పోస్టు గ్రూప్ 2కి అలాట్ చేయడం ద్వారా 7 పోస్టులు ఫిలప్ అవుతాయి. అప్పుడు 200 పోస్టులు ఫిలప్ చేసేటప్పటికి వారికి రావాల్సినటువంటి 6.5% రిజర్వేషను ఫిలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇప్పుడు గ్రూప్ 3కి
మూడో గ్రూప్కి 16, 27, 62, 74, 81, 92 ఈ 7 రోస్టర్ పాయింట్స్ రెండవ సైకిల్లో గ్రూప్ 3కి కేటాయించారు. అంటే గ్రూప్ 3కి మొదటి సైకిల్లో 100 to 100లో 8 పోస్టులు కేటాయించారు. అలాగే రెండవ సైకిల్లో 101 నుంచి 200 వరకు ఉన్న దాంట్లో 7 పోస్టులు కేటాయించారు. అలా కేటాయించడం వల్ల వాళ్ళకు కూడా 7.5% ప్లస్ 7.5% మొత్తం 15% రిజర్వేషన్ 200 పోస్టులు ఫిలప్ అయ్యేటప్పటికి వచ్చే విధంగా ఈ రకంగా వాళ్ళకు కూడా 7.5% ఈ రిజర్వేషన్ అనేటువంటి ఫిలప్ అయ్యే విధంగా ఈ రకంగా మనకి 97 రోస్టర్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ 100 సైకిల్లో గ్రూప్ 3కి, సెకండ్ 100 సైకిల్లో గ్రూప్ 2కి అలాట్ చేయడం ద్వారా ఈ రోస్టర్ పాయింట్లో ఈ ప్రిస్క్రైబ్ చేసినటువంటి 1%, 6.5%, 7.5% రిజర్వేషన్ ఫిలప్ అయ్యే విధంగా ఈ రోస్టర్ని 200 పాయింట్స్ ఉన్నటువంటి రోస్టర్ని ఫాలో అవుతూ ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ 15%లో కూడా ప్రతి కేటగిరీలో మళ్ళా 33.13% ఉమెన్ రిజర్వేషన్ అనేటువంటిది హారిజెంటల్ విధానంలో చేయాలి. ఈ హారిజెంటల్ విధానం ఏంటి అనేది నేను ఇంతకుముందే హారిజెంటల్ రిజర్వేషన్ అనే దాని మీద ప్రత్యేక వీడియో చేశాను. మీరు ఆ వీడియో ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేటువంటిది హారిజెంటల్ విధానంలో పూర్తి చేయాలి 33.13% అని చెప్పేసి కూడా ప్రిస్క్రైబ్ చేయటం జరిగింది. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎలా ఫిలప్ చేయాలి అనేటువంటిది రూల్ 5లో తెలియజేశారు. ఈ రూల్ 5లో ఏం తెలియజేస్తున్నారంటే ఫస్ట్ నోటిఫికేషన్లో కనుక ఒక గ్రూప్కి ఏదైనా ఒక గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఒక గ్రూప్లో ఫిలప్ కాకపోతే నెక్స్ట్ రిక్రూట్మెంట్లోకి లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అలాగే రెండో నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ చేసిన తరువాత కూడా రెండో రిక్రూట్మెంట్లో కానీ రెండో నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత కూడా ఫిలప్ కాకపోతే అప్పుడు తర్వాత గ్రూప్కి వెళ్తుందన్నమాట. ఉదాహరణకి గ్రూప్ 1లో ఒక పోస్ట్ని గ్రూప్ 1లో 1వ నోటిఫికేషన్లో మనం నోటిఫై చేశాం, అక్కడ ఫిలప్ కాలేదు. నెక్స్ట్ రెండో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లేకపోతే రెండో రిక్రూట్మెంట్ చేసినప్పుడు అదే కేటగిరీకి బ్యాక్లాగ్ కింద ట్రీట్ చేయాలి. అప్పుడు గ్రూప్ 1కి నోటిఫై చేస్తాం. ఆ రెండో నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1కి సంబంధించిన వారు రాకపోతే నెక్స్ట్ మూడవ నోటిఫికేషన్ ఆర్ మూడవ రిక్రూట్మెంట్లో అప్పుడు ఏం చేస్తామంటే గ్రూప్ 2కి కేటాయించడం జరుగుతుంది. గ్రూప్ 2లో కూడా లేరనుకోండి గ్రూప్ 3కి కేటాయించడం జరుగుతుంది. అలా నెక్స్ట్ గ్రూప్ అండ్ సో ఆన్ అని ఇచ్చారు. కాబట్టి అలాగే రెండో గ్రూప్లో లేకపోతే ఇదే విధానం పాటిస్తూ గ్రూప్ 3 నుంచి తీసుకోవాలి. గ్రూప్ 3లో కూడా లేకపోతే ఇదే 1, 2 విధానం ఈ రకంగా పాటిస్తూ నెక్స్ట్ గ్రూప్ అయిన గ్రూప్ 1కి కేటాయిస్తూ వాళ్ళు ఎవరన్నా ఉంటే రిక్రూట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేసేటువంటి విధానం. అయితే ఇక్కడ రూల్ 5(2) అనే దాంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిలప్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ ఏ రోజైతే 17/4/25కి ఇచ్చారు, ఈ రోజు నుంచి ఎట్-వన్స్ అన్నారంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, 17/4/25 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి అప్పటికే కనుక బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉన్నట్లయితే ఇది ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం ఫిలప్ చేయండి అన్నారంటే ఈ కేటగరైజేషన్తో సంబంధం లేకుండా ఎస్సీ కేటాయించుంటే ఎస్సీలో ఉన్నటువంటి ఈ అన్ని ఉపకలాలు 1, 2, 3లో ఉన్న అన్ని ఉపకలాలతో కలిపి మనం ఈ కేటగరైజేషన్తో లేకుండా బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిలప్ చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ రూల్ 5లో తెలియజేయటం జరిగిందనమాట. దీంట్లో కూడా ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ 33% అనేటువంటిది ఖచ్చితంగా బ్యాక్లాగ్ వేకెన్సీల్లో కూడా మనం రిజర్వేషన్ అనేటువంటిది ఉమెన్ రిజర్వేషన్ పాటించాలి అని చెప్పేసి రూల్ 5(2)లో తెలియజేస్తున్నారు. అయితే రూల్ 6 అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ రూలు. ప్రతి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే యూనిట్ ఆఫీసర్, ప్రతి పోస్ట్కి ఒక అపాయింటింగ్ అథారిటీ ఉంటారు, వాడిని యూనిట్ ఆఫీసర్ అంటారు. ఉదాహరణకు ఒక జూనియర్ అసిస్టెంట్కి ఒక జిల్లా ఆఫీసర్ యూనిట్ ఆఫీసర్గా ఉంటారు. తర్వాత ఒక సీనియర్ అసిస్టెంట్కి ఒక జిల్లా ఆఫీసర్ లేకపోతే జోనల్ ఆఫీసర్ ఉంటారు. అలాగే ఫస్ట్ లెవెల్ గెస్టెడ్కి ఒక జోనల్ ఆఫీసర్ లేకపోతే స్టేట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు. ఈ రకంగా ఎవరైతే యూనిట్ ఆఫీసర్ ఉంటారో ఆ యూనిట్ ఆఫీసరు ప్రతి కేటగిరీ ఆఫ్ ప్రతి పోస్ట్కి సపరేట్గా ఈ 200 పాయింట్ రోస్టర్ సైకిల్ని రోస్టర్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఈ రూల్ 6లో మనకి చాలా క్లియర్గా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏం పెట్టారంటే ఈ రూల్ ఆఫ్ కేటగరైజేషన్ చేసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ షాల్ అప్లై టు బోత్ అని పెట్టి అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. ప్రమోషన్ అయినటువంటి దానిలో
అక్కడ బోత్ అన్నారు కాబట్టి ప్రమోషన్ అని కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఏమో తెలియదు. బట్ బోత్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది కేటగిరీ ఆఫ్ పోస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 5 పోస్ట్ అని చెప్పి జీవోలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవో ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ఎస్సీ కేటగరైజేషన్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఒక శాంక్షన్డ్ పోస్ట్, ఒక కేటగిరీలో ఒక శాంక్షన్డ్ పోస్ట్ మోర్ దాన్ 5 అంటే 6 కనీసం 6 పోస్టులు ఉన్నటువంటి కేటగిరీకి మాత్రం వర్తిస్తుంది అనే అర్థం వచ్చేట్టుగా ఈ జీవోలో రూల్ 6లో చెప్పడం జరిగింది. బహుశా దీనికి సంబంధించి బోత్ అన్నారు కాబట్టి బోత్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఫర్ ప్రమోషన్ అనే పదాలు జోడిస్తూ భవిష్యత్తులో ఏదన్నా క్లారిఫికేషన్ కానీ అమెండ్మెంట్ గారు ఇస్తారేమో తెలియని వేచి చూడాలి. సో ఈ పరిస్థితిలో మనం ఏంటంటే ఇటువంటివన్నీ కూడా మనకి ఇదే విధానం మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ విధానాన్నే అవలంబిస్తూ ఎస్సీ పోస్టుల్ని కేటగరైజేషన్ చేసి 3 గ్రూపుల్లో చేయాలి అని చెప్తున్నారు. అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫిలప్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పోస్టును వేకెంట్ పెట్టకుండా, అంటే ఒక సీట్ ఉందనుకోండి ఒక యూనివర్సిటీలో, గ్రూప్ 1 కేటాయించారు. గ్రూప్ 1 వాళ్ళు ఎవ్వరూ లేకపోతే అపాయింట్మెంట్ చేసేటప్పుడు 2వ రిక్రూట్మెంట్ వరకు వెయిట్ చేయమన్నారు. కానీ అలా 2వ రిక్రూట్మెంట్ వరకు వెయిట్ చేయకుండా ఒక గ్రూప్లో లేనప్పుడు, ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనప్పుడు ఎంబటే 2వ గ్రూప్లో నుంచి తీసుకోవచ్చు. 2వ గ్రూప్లో కూడా లేనప్పుడు 3వ గ్రూప్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ విధానం ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈ విధానం పాటించాలి అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఈ రకంగా మనకేంటంటే ఈ ఎస్సీ కేటగరైజేషన్లో ప్రత్యేకమైనటువంటి ఈ రూల్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి జీవో ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలున్నా లేదా కొత్త టాపిక్స్ మీద ఏదైనా మీకు వీడియోస్ కావాలన్నా కూడా ఈ కింద ఉన్నటువంటి మెసేజెస్లో మీరు పోస్ట్ చేసినట్లయితే మరిన్ని కొత్త టాపిక్స్, సర్వీస్ మ్యాటర్స్ గురించి నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో తెలియజేస్తాను. సర్వేజన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.